ఇక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? 12 రాసుల వారికి ఈ యొక్క బుధుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఇవాటి నుంచి అన్నది కూడా ఒకటి మనం చూద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళని గనక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా మేషరాశి వారి విషయంలో గనక తీసుకుంటే, మేషరాశి వాళ్ళకి ఆయన ఎప్పుడైతే ఈ కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుందో దాన్ని బట్టి ఎలా ఉంటుందంటే, ఇమ్యూనిటీ పవర్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా పోటీతత్వం అనేది వ్యక్తుల్లో పెరగడం, ముఖ్యంగా సిబిలింగ్స్ అంటే మీ యొక్క తోబుట్టువులతో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, కమ్యూనికేషన్ కానీ, వీటన్నిటికీ కూడా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి సంబంధించింది కనుక వాళ్ళు ఆ విషయంలో అంటే మాట్లాడేటప్పుడు మీ తోబుట్టువులతో కానీ, ప్రయాణ సందర్భంలో వ్యక్తులతో మీరు కలుసుకున్నప్పుడు కానీ, ఏ విషయంలోనైనా కొత్త వ్యక్తుల్ని పరిచయం అయినప్పుడు కానీ, ప్రతి విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యార్థులకి ఈ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్స్ లాంటివి పెరుగుతాయి. అలాగే రోగనిరోధక శక్తి విషయంలో కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే, వృషభ రాశి వాళ్ళ విషయంలో మీ యొక్క ఆలోచనలు ఎక్కువ శాతం, ఎందుకంటే బుధుడి యొక్క ప్రవేశం కన్యారాశిలోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద, కుటుంబ వ్యవహారాల మీద, సంతాన వర్గానికి సంబంధించిన విషయాలకి సంబంధించి వీటి సంబంధించిన విషయాలన్నిటి మీద కూడా ఎక్కువ ఫోకసింగ్ ఉంటుంది. అంటే ఎక్కువ శాతం దృష్టి ఎలా ఉంటుందంటే, సంతానం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, లేకపోతే వారి యొక్క ఆలోచనల కొరకు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా స్పెక్యులేషన్ మీద చాలా ఎక్కువ ఆసక్తి అనేది కూడా వీళ్ళకి ఉంటుంది. అంటే ఎలా మనం స్పెక్యులేషన్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అని రకరకాల విధానాల్లో ఆలోచనలు అనేవి కూడా చాలా అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని మీద కూడా దాని పరంగా కెరీరు, దాని పరంగా వ్యాపార వ్యవహారాల్లోనూ ఇలా తీసుకుంటూ ముందుకు వెళ్ళి అధిక శాతం లాభదాయకం కోసం ఆలోచించే అవకాశాలు లాంటివి అధికంగా ఒకటి కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ ఎవరితోనైనా సరే మంచి కమ్యూనికేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అపార్థాలకి లోను కాకుండా, అది సంతానం కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారితో మంచిగా రిలేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి ఇప్పుడు కనబడుతున్నాయి. ఆరోగ్య సంబంధంగా కూడా చిన్న చిన్న అనారోగ్యాలని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి చేయాలి. ఇక మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ, మిథున రాశి వాళ్ళకి ఆయన డైరెక్ట్గా 1 and 4 కాంబినేషన్ కాబట్టి ఆయన ఎప్పుడైతే కన్యారాశిలోకి వచ్చాడో సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, నూతన పెట్టుబడుల కొరకు అంటే ఏదన్నా స్థిరాస్తుల కొరకు కానీ దేనికోసం కానీ ఆలోచనలు అనేవి చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, ఆశించకుండానే అనుకోని వ్యక్తుల యొక్క సహకారంతో పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎదురు చూసిన విషయాలలో అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ గృహ వాతావరణం కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ఇక మనకి కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ, కర్కాటక రాశి వాళ్ళకి ఆ యొక్క బుధుడు ఈ యొక్క కన్యారాశిలో ప్రవేశించినప్పుడు వారికి ముఖ్యంగా ఈ యొక్క ట్రావెల్ విషయంలో కానీ, లేకపోతే రెస్ట్ విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అంటే వ్యక్తుల సహకారం అనేది ఎక్కువ ఆశిస్తారు. అలాగే కుటుంబం కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఆర్థిక విషయాలు కానీ, ఆదాయం సంబంధించిన విషయాల్లో కానీ అది స్పీడ్గా ముందుకు వెళ్లకుండా కొంత నార్మల్గా ముందుకు వెళ్ళడం, అంటే మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా అది కమ్యూనికేషన్ కావచ్చు, ట్రావెల్స్ విషయంలో కూడా తగిన విధంగా అంటే ప్రయాణాలు, చిన్నపాటి ప్రయాణాలైనా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అలాగే చెప్పవలసిన మాటలు చెప్పవలసిన టైంలో చెప్పలేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే చెప్పినా కూడా కొన్నిసార్లు ఇతరులకి దాని యొక్క అర్థం వేరే విధంగా ధ్వనించడం వల్ల కావచ్చు, అపార్థాలకు కూడా అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా కన్ను మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు కొంత స్లోగా ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళ విషయంలో వీరికి ఈ యొక్క బుధుడు ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశిస్తాడో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ఎదురు చూసిన విషయాలు కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో ఎదురు చూసిన విషయాలు, ముఖ్యంగా ఆర్థిక విషయాలు, ఆగుతూ వచ్చిన ధనానికి సంబంధించిన విషయాలు, లేకపోతే మీరు ఇంతకుముందు ఎవరికైనా ప్రామిసులు చేస్తే దానికి సంబంధించిన విషయాల్లో అది కొంత ముందుకు వెళ్ళడం లాంటిది,
లేకపోతే మీకు ఎవరన్నా ప్రమాణం చేసినట్లయితే ఏదైనా విషయంలో సహకరిస్తానని ఆ విషయాలు కావచ్చు. అలాగే మిత్రవర్గం, స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, అలాగే కమ్యూనికేషన్ బాగుండడం, చెప్పవలసిన విషయాలు సూటిగా చెప్పి అనుకున్న ఫలితాలు సాధించడం అనేది, అలాగే ట్రావెల్స్ అనేవి కూడా చాలా వరకు కలిసి రావడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగానే మనం దీన్ని భావించవచ్చు. సంతానం కానీ, కుటుంబ సభ్యులతో కానీ మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సహకారం, వారి సహకారం మీకు, మీ సహకారం వారికి అనుకూలంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా అనవసరమైన ఖర్చుల్ని నిరోధించాలి. అలాగే వ్యాపారపరమైన విషయాలలో తొందరగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం వ్యవహరించాలి. ఇక కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడైతే రాశిలోకి ప్రవేశించాడో బుధుడు, ఈ సమయంలో తప్పనిసరిగా వీళ్ళకి వృత్తి మీద, మీ యొక్క వ్యక్తిగత విషయాల మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే ప్రతి విషయంలోనూ అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాల్లో మీరు ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే అధిక శాతం మీరు కృషితో అనుకున్న పనులు సాధించడానికి, అలాగే వృత్తిపరమైన విషయాల్లో మీకు ఎక్కువ శాతం మీ యొక్క కమ్యూనికేషన్ విషయాల్లోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా వీళ్ళంతవరకు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలంటే, వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, వ్యక్తిగత విషయాలలో కానీ, ఇతరుల జోక్యం కానీ, లేకపోతే ఏదైనా గాసిప్స్ లాంటివి కానీ కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు లాంటివి ఉన్నాయి కనుక వీళ్ళంతవరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ, కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు కానీ, కొత్తగా అనవసరమైన ఖర్చుల్ని పెడుతూ ముందుకు వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనం తులారాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే, తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఎప్పుడైతే వ్యయ స్థానంలో, అంటే ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలోకి ప్రవేశించడం జరుగుతుందో బుధుడు, ఈ సమయం అంతా కూడా రాగల ఒక దాదాపు 1 నెల రోజుల పాటు ఈ సమయంలో వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, అది కొంత ఆధ్యాత్మిక ఆలోచనలు ఒక పక్కన, అలాగే తండ్రి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచనలు, అనుకోని ప్రయాణాలు, అలాగే కమ్యూనికేషన్ పరంగా కుటుంబంలో కొంత అసంతృప్తికరమైన వాతావరణం లాంటిది, ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా మీరు కెరీర్ పరంగా కానీ, లేకపోతే మీరున్న బిజినెస్లో కానీ మీ యొక్క ఆలోచనలు ఆధ్యాత్మిక పరంగా అధికంగా ఉంటున్నాయి కనుక వీళ్ళంతవరకు ఆ దోవలో మీరు వెళుతూ, అంటే ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళుతూ ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఒత్తిడి, శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు, లేకపోతే ఒకదానికి అనుకున్న ఖర్చు మరొకదానికి అవ్వడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఎదురవడం అనేది, అలాగే రుణాలు తీర్చే విషయంలో కూడా కొంత బంధువర్గంతో ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకెడుతూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా ఆలోచనలని పెంపొందించుకుంటూ, ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రధానంగా తీసుకుంటూ ఆ మార్గంలోనే ముందుకు వెడుతూ అనుకున్న పనులలో విజయాన్ని సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడైతే లాభస్థానంలో కన్యా రాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, జాయింట్ వెంచర్స్లో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాలు, ఎదురు చూసిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మీ ఆలోచనలతో, అంటే కొత్త విధానాల్లో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, కమ్యూనికేషన్ విషయంలో ఇప్పటిదాకా ఏమన్నా అపార్థాలు స్నేహ వర్గంతో కనుక ఉన్నట్లయితే స్నేహ సంబంధాల్లో ఎదురవుతున్న అపార్థాలు లాంటివి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ట్రావెల్స్ బాగుంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది. మీ యొక్క అన్నదమ్ములు, మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం, మిత్రుల సహకారంతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే లాజికల్ థింకింగ్ కూడా పెరుగుతుంది. అలాగే నెట్వర్క్ను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ జ్ఞాపక శక్తి విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలంటే, ముఖ్యంగా మీ యొక్క గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో ఇంతవరకు అది ఆగుతూ వచ్చిన పనులు కూడా కొంతవరకు ఈ ప్రభావంతో అది ఏదో ఒక మంచి ఆన్సర్ రావడానికి కూడా ఆస్కారం ఉండే సమయంగా కూడా మనం భావించవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో కన్యా రాశిలో ప్రవేశించడం జరుగుతుందో, వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు ఎక్కువ శ్రమతో అనుకున్న విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరమైన విషయాలు కానీ, వృత్తికి సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. మైత్రి సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మైత్రి సంబంధాలతో మీ కమ్యూనికేషన్ని పెంపొందించుకుంటూ, సామాజిక సంబంధాల అనుకూలతలతో మీకు వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీకు పెద్దల దగ్గర నుంచి ప్రశంసలు, వృత్తిపరమైన విషయాలలో మీ పై అధికారుల దగ్గర నుంచి మీరు ఎక్కువ శ్రమతో విజయాలు సాధించి వారి దగ్గర నుంచి ప్రశంసలు పొందడానికి కూడా ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఇక మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, మకర రాశి వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క కన్యా రాశిలోకి ఈ యొక్క బుధుడు ప్రవేశించడం జరుగుతుందో, ఈ సమయంలో
వ్యక్తులతో కలిపి అంటే మీ బంధువర్గంతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, అలాగే వారి యొక్క సహకారంతో అంటే ఏదైనా మీకు రుణాలున్నా వాటిని తీర్చేసుకోవడం కానీ, శత్రువుల మీద విజయం సాధించడం, పోటీలలో నెగ్గడం, న్యాయపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చుల్ని వీలైనంత వరకు మీ యొక్క ముఖ్యమైన వాటి కొరకు వాటిని మీరు మలుపు తిప్పడానికి ప్రయత్నం చేస్తారంటే మీకు ఆల్రెడీ ఎక్కడైనా ఏదైనా రుణాలున్నా వాటిని తీర్చే విషయంలో కావచ్చు, మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. దైనందిన కార్యక్రమాల్లో శ్రద్ధ తీసుకుంటూ మీ యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా చేసుకోవాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు బాగుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అవరోధాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతో పోటీల్లో ఎక్కువ శాతం పాల్గొనడానికి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా ఆరోగ్యం మీద మాత్రం అధిక శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క కన్యారాశిలోకి ఈ యొక్క బుధుడు ప్రవేశించడం జరిగిందో, ముఖ్యమైన విషయాల్లో అంటే అది మీ యొక్క పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా సరే ముఖ్యంగా ఉపాసన వీటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి, వారి ఆరోగ్యం కొరకు కూడా ఆకస్మికంగా కొంత ఖర్చులు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కొరకు అంటే విద్యాపరమైన అభివృద్ధి కావచ్చు, దేనికోసమైనా సరే కొంత ఖర్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరితో కూడా మాటలకు సంబంధించిన విషయాల్లో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాలు అంటే ధన రాబడి కానీ లేకపోతే ధనం రావడం, అది అంతే విధంగా ఖర్చులు అవ్వడం రెండు సరిసమానంగా ఉండే అవకాశాలు అంటూ కనబడుతున్నాయి. నూతన విధానాల్లో అంటే కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని అభివృద్ధి పరుద్దాం లేకపోతే కొత్త ఆలోచనలు చేద్దాం అన్న విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం వల్ల శ్రమ అనేది అధికంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కానీ ఏ కొత్త వ్యాపారాలు కానీ ఏ కొత్త వాణిజ్యాలతో పాటుగా మీరు కెరీర్లో ఉన్నప్పుడు కానీ వీలైనంత వరకు అది మీ ఆలోచనలతో ఇతరుల ఆలోచనలు ఏకీభవించడంలో సరిసమానంగా లేకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు మీకు ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. కనుక వీలైనంత వరకు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ ముఖ్యంగా కంటికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా అలాగే కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు పెడితే అన్ని అనుకున్న ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. ఇక మీన రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మీన రాశి వాళ్ళకి ఎప్పుడైతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి నూతన విషయాలు, తర్వాత గృహ వాహన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, భాగస్వామ్య వ్యవహారాలకు సంబంధించినవి, వీటికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణతో కూడిన మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంటే ఏదైనా నూతన గృహాలకు సంబంధించో లేకపోతే ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు లాంటివి కావచ్చు, ఇలాంటి వాటికి ఆస్కారం అనేది ఒకటి. అలాగే వారితో మీ యొక్క ఆలోచన సరళి అంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు సమన్వయపరుచుకోవడంలో వ్యక్తిగత విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మైత్రి బంధాల విషయంలో కావచ్చు, లేకపోతే వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, వ్యాపార భాగస్వామ్య వ్యవహారాల్లో కావచ్చు, ఎవరితోనైనా సరే ఏదన్నా మీరు నూతన విధానాల్లో దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి చేసే ప్రయత్నాల విషయాల్లో, వ్యాపార సంబంధమైన విషయాలు కావచ్చు, కెరీర్ కావచ్చు, అది స్ట్రెస్తో కూడుకుని ఒత్తిడి అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా బుధుడు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సరే, అననుకూలత ఫలితాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు వినడం కానీ, అలాగే విష్ణు సహస్రనామాలు చేసుకోగలిగినా కానీ అది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే దేవాలయాలు, కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం కానీ, లేకపోతే కనీసం క్రీం అచ్యుతానంద గోవింద అనే శ్లోకాన్ని చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకోవడం బట్టి మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కనుక ఏదైనా చిన్న చిన్న సమస్యలు లాంటివి ఎదురైనా కూడా మనం తగిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతాం. నమస్కారం.